నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. గిరిధర్ గారు, నిన్న ఈవినింగ్ మనం రేపే ముహూర్తం అనే డిబేట్ మనం చేసాం. నిన్న ఈవినింగ్ అది అదృష్టమే. నేనేమి జ్యోతిషం చెప్పానో లేకపోతే నాకేదో ఈ సమాచారం ఉందని అనడం లేదు. బట్ ఈ ఎప్పుడైతే మాక్ డ్రిల్ అన్నారో దాన్ని బేస్ చేసుకుని 2 రోజుల నుంచి మనం ఇది చేస్తున్నాం. సరే, ఓకే. ముందుగా మీ ఇనిషియల్ ఫీలింగ్స్ ఏంటండి? ఇది తెలిసిన వెంటనే, అది కూడా సింధూర్, మీరు కూడా బొట్టు పెడతారు ఇప్పుడు. ఆ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ ఆపరేషన్ మీద జరిగిన డ్యామేజ్, పాకిస్తాన్కి జరిగిన డ్యామేజ్ మీద మీకేమనిపించింది ఇనిషియల్గా? ఏమండి, నిన్ననే మనం చర్చించాం. ఎప్పుడు యుద్ధం రావచ్చు అని మీరు అడిగితే నేనేం చెప్పాను? మనకు శ్రాద్ధ పీరియడ్ ఉంటుంది. మనకు ఎవరైనా చనిపోతే కనుక మనకు 12-13 రోజులు మనం తినాలంటాం. మనకి అది అయిన తర్వాత జరుగుతుందండి అని మీకు నిన్ననే చెప్పాను. అదే జరిగింది. కరెక్ట్. కాబట్టి ఇది మనం ఒక విధమైన ప్రిడిక్షన్ అందామా, లేదా మోదీ గారిని అర్థం చేసుకున్న వాళ్ళు ఇటువంటి అంశాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. దేశం అంతా ఒక విధమైనటువంటి దుఃఖంలో ఉన్నాము కాబట్టి ఆ 12-13 రోజులు ఏమీ చేయలేదని. దాని తర్వాత 1-2 రోజుల్లో ఏదో జరుగుతుంది, మనం అదును చూసుకొని కొడతామని నిన్ననే అనుకున్నాం. మనం అదే జరిగింది. రెండవది, ఈ దాడుల వల్ల అక్కడి నుంచి క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆగిపోతుందంటే ఆగిపోవచ్చు. కానీ ఒక చాలా పెద్ద ఒక సైకలాజికల్ దెబ్బ మనం పాకిస్తాన్ కొట్టాం. అక్కడ ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఇది ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఈ రోజు కంప్లీట్ గా ఐసోలేట్ అయి ఉన్నారు పాకిస్తాన్. గతంలో మనం బాలాకోట్ చేసినప్పుడు మనల్ని ప్రశ్నించిన వాళ్ళు చాలా దేశాలు ఉన్నాయి. ఈ రోజు మనల్ని ప్రశ్నించిన ఒక్క దేశం కూడా లేదు, ఇంక్లూడింగ్ చైనా. చివరికి మనం ఐక్యరాజ్య సమితిని కూడా మనమే క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రస్తావన పాకిస్తాన్ తీసుకొస్తే పాకిస్తాన్ ని ప్రశ్నించాయి మిగతా దేశాలన్నీ. మీ లష్కర్ చేయించింది దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగారు. వాళ్ళని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వాడు బయటకు వచ్చి ఏదో ప్రగల్భాలు పలికి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఈ రోజు చైనా కూడా, వాళ్ళ సో కాల్డ్ అయన్ బ్రదర్ చైనా, వాళ్ళు దాన్ని చైనా పాకిస్తాన్ యొక్క మైత్రిని వాళ్ళు చాలా ఫన్నీగా డిస్క్రైబ్ చేస్తారు. హిమాలయాల కంటే పెద్దయినది, సముద్రాల కంటే లోతైనది, ఇనుము కంటే ఉన్నతమైనది, తేనె కంటే తీయనిది, ఇటువంటివన్నీ వర్ణిస్తారు వాళ్ళు. చైనా కూడా ఈరోజు ఏం చెప్పిందంటే రిగ్రెటబుల్ అని ఒక పదం వాడింది అంతే. అవును, అంటే ఇది ఉంటే బాగుండేదేమో అని అన్నారు. కానీ భారతదేశం తప్పు చేసింది, వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందనో, లేదా ఇది ఇంటర్నేషనల్ రూల్స్ కి విరుద్ధంగా వీళ్ళు చేశారనో ఎటువంటి స్టేట్మెంట్ చైనా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాగిగా నిలిచింది. భారతదేశం చేసినటువంటి చర్యని మనల్ని అపోజ్ చేసిన ఒక్క దేశం కూడా ఈరోజు లేదు. 2, పాకిస్తాన్ కి సానుభూతి చూపించిన దేశాలు కూడా ఎవరు లేరు. అఫ్ కోర్స్ అన్ని దేశాలు, 2 న్యూక్లియర్ దేశాలు ఇటువంటి ఘర్షణలో వస్తే గనక ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న భయం అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. దీన్ని ఇమ్మీడియట్ గా అర్థం చేసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం గిరిధర్ గారు, ఒక్క నిమిషం అండి. మనం శ్రీనివాస్ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఫోటో, ఇప్పుడు ఒక కార్టూన్